వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని అధికారి వారి వీధిలో 5 రోజుల క్రితం బ్యాంకు అప్రైజర్ శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల నేరస్తుడు నాగారపు ఈశ్వరరావును అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 108 గ్రాముల బంగారం, కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ జయలక్ష్మితో కలిసి సీఐ యాదగిరి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 6న శ్రీనివాసరావు ఇంట్లో చోరీ జరగడంతో పాత నేరస్తులపై నిఘా ఉంచి దర్యాప్తు చేస్తుండగా పట్టణంలో ఈశ్వరరావు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బయటపడిందని అన్నారు. నిందితుడిపై ఉభయ గోదావరి జిల్లాల్లోని తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, అమలాపురం, కొత్తపేట ప్రాంతాల్లో 25కు పైగా కేసులు ఉన్నట్లు విచారణలో తేలిందని అన్నారు. గంగలకుర్తి శ్రీనివాస్ గారు ఫ్యామిలీతో పోయిన నెల 27వ తారీఖున షిరిడి వెళ్ళడం జరిగిందనమాట. ఆయన తిరిగి 6వ తారీఖు నరసాపురం ఇంటి దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆయన ఇంటికి వేసినటువంటి తాళం పగలగొట్టబడి ఉంది. అదేవిధంగా లోపలికి వెళ్ళి చూసుకుంటే బీరో తాళాలు, లాకర్ తాళాలు పగలగొట్టి అందుట్లో దాచుకున్నటువంటి బంగారం, అదేవిధంగా వెండి వస్తువులు పోయినామని చెప్పేసి మనకి అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మనం క్లూస్ టీమ్ని ఉపయోగించాం. అదేవిధంగా దీంట్లో టెక్నాలజీని ఉపయోగించాం అనమాట. మనకి ఇది 6వ తారీఖు మనకు కేసు రిపోర్ట్ అయితే ఈరోజు 11వ తారీఖు మనం ముద్దాయిని పట్టుకొని అక్కడ ఏదైతే దొంగతనం జరిగినటువంటి వస్తువులు ఉన్నాయో వాటిలో 108 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 2 వెండి ప్లేట్లు, దాని పొడవు అనేది 1 కేజీ అనమాట. వాటిని కూడా మనం దీనిలో రికవరీ చేస్తాం. దీనిలో వచ్చేసి ఈ ముద్దాయి పేరు అంటే అలియాస్ సింగారపు ఈశ్వరరావు అనమాట. వయసు వచ్చి 44 సంవత్సరాలు. ఇతను తణుకు పట్టణం. ఇతను గతంలో కూడా సుమారుగా ఒక 20 పైన దొంగతనాలు చేశాడు. దానిలో భాగంగా 2 సార్లు అరెస్ట్ అయ్యి 2 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. అదేవిధంగా ఒక మర్డర్ కేసులో ఇతను ముద్దాయి అవడం వల్ల ఇతనికి కోర్టు లైఫ్ శిక్ష విధిస్తే ఇతని దగ్గరగా 7 సంవత్సరాల పైన జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడం వల్ల ఆ కేసు కొట్టేయడంతో అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా 2 టైమ్స్ దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళాడు. నియర్లీ ఇతను చేసినటువంటి దొంగతనాలు 20 పైన ఉన్నాయి. మొన్న రీసెంట్గా జైలు నుంచి విడుదలవడం అంటే మన జనవరి 23వ తారీఖున ఇతను జైలు నుంచి బయటకు వచ్చాడనమాట, శిక్ష ముగించుకొని. బయటకు వచ్చిన తర్వాత ఇతను మార్చి నెల 2వ తారీఖున ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకా తిరుమల గ్రామంలో సేమ్ ఇదే ఇంటికి తాళం వేసి ఉంటే వెళ్ళి అక్కడ కొంత దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనంలో కూడా మనం ఒక 18 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు షిరిడి వెళ్ళడం వల్ల ఆ ఇంటి తాళం వేసుకుని వెళ్తే దాన్ని పగలగొట్టేసి అక్కడ వస్తువులు దొంగిలించడం జరిగింది. దాంట్లో మనం 108 గ్రాముల బంగారాన్ని 1 కేజీ వెండిని రికవరీ చేయడం జరిగింది. దీనిలో ఇతను పట్టుకొని ఈ కేసును ఛేదించి ఈ రికవరీ చేయడానికి ఎక్కువగా కృషి చేసినటువంటిది మన క్లూస్ టీమ్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ రాజేష్ గారు, అదేవిధంగా మనకి సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారు, నేను, మా స్టేషన్ ఎస్ఐస్, అదేవిధంగా మా సిబ్బంది అంతా కూడా ఒక 4 డేస్ కష్టపడితే ఈ కేసు సెట్ చేసింది. ఈ మీడియా మిత్రులారా నేను ప్రజలు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏదైనా సరే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి తీర్థయాత్రలకు కానీ లేదా ఇంకో రకంగా ఎక్కడికైనా బంధువులింటికి కానీ వెళ్ళేటప్పుడు మీరు మాకు ఇంటిమేట్ చేస్తే డిహెచ్ఎంఎల్ఎస్ అని ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ద్వారా మేము మీ ఇంట్లో ఒక కెమెరాని ఒక సిస్టాన్ని ఉంచి మీ ఇంట్లో ఏం జరుగుతుందనేది మేము అబ్జర్వ్ చేయగలుగుతాం. మీ ఇంట్లో ఇటువంటి దొంగతనం జరగకోకుండా మేము దాని ద్వారా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ కూడా ప్లే స్టోర్లో ఉంటుందన్నమాట. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ద్వారా మాకు రిక్వెస్ట్ పంపితే మేము వచ్చేసి మీ ఇంట్లో ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సివిఏపియు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేకి తమ సమస్యలను వివరించారు. కొన్ని సమస్యలు అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. శాఖల వారీగా ఇప్పటివరకు జరిగిన సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలు తెలియజేశారని, సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించాలని ఆదేశించామని తెలియజేశారు. తుఫాను నష్టంపై ఇరిగేషన్ అధికారులు సక్రమంగా నివేదికలు ఇవ్వకపోవడంతో నిధులు రాలేదని, అధికారులు నిర్లక్ష్యం వీడి పనిచేయాలని సూచించారు.
దాదాపు 14 కోట్లు వచ్చాయి మా తుఫాను సంబంధించినటువంటి డబ్బులు. కానీ ఇక్కడ అధికారుల అలసత్వం వల్ల గూడూరుకి సూర్యాపేటకి రెండింటి కూడా ఇంతవరకు రాలా. ఇప్పుడైతే ఏదో మాటలు చెప్తున్నారు, ఏదో కథలు చెప్తున్నారు. ఆ కథలు మాటలు నాకు సంబంధం లేని వ్యవహారం. ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయాల్సిందే. మీరు చేయకుండా, మీరు కలెక్టర్ గారిని కలవకుండా ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చి చేస్తే మీకు ఎవరు కూడా. అందుకని నేను ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నా, మీరు పనులు చేయకుండా షో వ్యవహారం చేసి పేపర్ మీద రాసిస్తే మీ ప్రోగ్రామ్స్ అయితే నేను అటెండ్ కాలని చెప్పి కూడా మళ్ళీ ఇరిగేషన్ ఈగీలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఇలాంటి షో వ్యవహారాలు వద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఉన్నటువంటి తుఫాను వచ్చింది, గూడూరులో మొత్తం చెరువు కట్టలన్నీ ధ్వంసమైనాయి. దానికి సంబంధించిన డబ్బులు మొత్తం కాన్స్టిట్యున్సీ వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ గూడూరు, సూర్యాపేట ఎందుకు తీసుకున్నారు మీరు? చెప్పండి, ఎందుకు? ఏంటి మీ అలసత్వం? ఏంటి? తగిన టైంకి మీరు ప్రపోజల్ పంపించారు కాబట్టి ఇంతవరకు లేట్ అయింది. కలెక్టర్లు ఏం బంగారు, కలెక్టర్ గారు ఏమి చేసేవాడు కాదు, తిరుపతి నెల్లూరు కలెక్టర్. కాబట్టి మళ్ళీ రిపీట్ కావద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీరందరూ పనిచేయాల్సిన పరిస్థితిలో సాగునీరు సంఘాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఈరోజు సాగునీరు సంఘ అధ్యక్షుడు గెలిచి వాళ్ళ ఊర్లో ఆ చెరువు కట్ట పూర్తిగా పోతే దాన్ని చిన్న కూడా రిపేర్ చేయలేక మట్టి కూడా వేయలేకుంటే అన్యాయమైన పరిస్థితి అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళకి తెలియజేస్తున్నాం. మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయదని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేస్తున్నా. ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు ప్రజా దర్బార్లో ఈ హౌసింగ్ సంబంధించిన విషయం కూడా కొద్దిగా ఎంఆర్ఓ గారికి, హౌసింగ్ డీకి, మా మున్సిపల్ కమిషనర్ చిన్న యాప్స్ అవన్నీ కూడా సర్దుకోమని చెప్పాం. వాళ్ళకు కూడా కోఆర్డినేట్ చేసడానికి టౌన్ లో మా రహీం ని, మిగిలినటువంటి వాళ్ళని కూడా కమిటీగా వేసి మా పెంచులైన వెళ్ళేసి ఈ హౌసింగ్ వరకు ఏమి ఇబ్బంది లేకుండా, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. హౌసింగ్ వచ్చిన శాంక్షన్స్ బాగా చేశారు, స్టేట్ లో శాంక్షన్స్ బ్రహ్మాండంగా చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అంత యాక్టివ్ గా లేదు. కాబట్టి మా డి గారు కూడా చెప్పేదంటే గ్రౌండ్ లెవెల్ లో యాక్టివ్ చేయమని డి గారు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు పేదవాడికి కావాల్సింది ముఖ్యంగా ఇల్లు. ఆ ఇల్లుని కట్టించాల్సిన బాధ్యత మంది. అట్లాగే నీళ్లు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మనం కూడా దాదాపు 11-12 కోట్లు కూడా శాంక్షన్ అయింది ఆర్డబ్ల్యూఎస్ ద్వారా. ఎక్కడైతే మారుమూల ప్రాంతాలకి నీళ్లు లేవు అన్ని కూడా వాటర్ ట్యాంకులు కూడా శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ గూడూరు కాన్స్టిట్యున్సీలో చాలా వరకు నిధులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. R&D సంబంధించినటువంటి వర్క్స్ కూడా రేపు 16వ నుండి స్టార్ట్ చేస్తాం. 15 నుంచి కూడా జైంపు రోడ్డు ఒకటి శంకుస్థాపన, అలాగే మెట్టు విద్యానగర్ లో అటువంటి మెట్టు ఒకటి, అలాగే ఇందూరు సంబంధించిన రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది. అది కూడా మూడింటిని కూడా ముందు శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మా అధికారులందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. మీరు పని చేస్తే నాకు ఏ గ్రేడ్ ర్యాంక్ వస్తుంది. మీరు పని చేయకపోతే నేను ఒక్కరిని కష్టపడి పని చేసినా నేను బీలోకి వెళ్ళిపోతా. దిగదనకూడదని చెప్పి మా అధికారులు. రాజధాని విషయంలో గత 5 సంవత్సరాలుగా ఏం చేశారని ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వైసీపీ నాయకులను ప్రశ్నించారు. మద్యం మత్తులో ఎవరో మావిగన్ పేరు సిఫార్సు చేస్తే ఆ పేరు పెడతాననడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో కూడా శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు అనేక నేరాలకు పాల్పడ్డాడని, తన వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలియజేశారు. ఒక ఆడపిల్ల భవిష్యత్తును పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఓపిక పట్టామని, అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ వైసీపీలో ఎవరో ఒక తాగుబోతు వ్యక్తి మందు తాగుతూ అది గుర్తొచ్చి మా ఉదయాన్ని మావిగానే పెట్టాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆ రోజు మావిగానే ఏమైంది? ఊరకనే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి ఆ రోజు చేయకూడదని 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 3 రాజధానులను ఎందుకు మాట్లాడావు? ఒక ముఖ్యమంత్రి స్థాయి కుర్చీలో కూర్చున్నప్పుడు దాన్ని సరైన విధంగా మాట్లాడకపోతే పిచ్చి తొక్కులకు అనుకుంటారు ప్రజలు. ఈరోజు ఇచ్చిన అమరావతి నువ్వు డెవలప్ చేస్తుంటే ఈరోజు చక్కగా మన దగ్గర ఎన్నో కంపెనీలు వచ్చాయి, ఎన్నో కాలేజీలు వచ్చినాయి. ఆ రోజు విట్ కాలేజ్ వచ్చింది, SRM వచ్చింది, ఇవన్నీ బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది, ఎయిమ్స్ వచ్చింది. మనకి ఎన్నో కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేశారు. ఈ రోజు గుంటూరులో వైద్యం పరిస్థితి ఏదో తెలుసా? ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంగా నేను చెప్తున్నాను, ఎయిమ్స్కి వెళ్ళిపోతే 20 రూపాయలు ఎక్స్రే అయిపోతుంది, వైద్యం ఫ్రీగా జరుగుతుంది. అక్కడ విపరీతమైన ఓపీలు. ఇప్పుడు దాదాపు ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎయిమ్స్ హాస్పిటల్ అంతా అంటే సూపర్ స్పెషాలిటీ గుండె ఆపరేషన్లు కానీ డాక్టర్స్ కానీ విపరీతంగా వచ్చారు. ఆ క్రెడిబిలిటీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆ రోజు కింగ్స్ హాస్పిటల్ లండన్ నుంచి కూడా ఒక హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి తప్ప అభివృద్ధి నేను వస్తే మీరు పెట్టిన వాళ్ళు తీసేస్తా, నేను మెడికల్ కాలేజీలు మూసిస్తా,
ఈ విధంగా చెప్తే ఈరోజు ఇన్వెస్టర్స్ రావడానికి భయపడే పరిస్థితి. కానీ ఈరోజు అమరావతిలో అటు కేంద్రం కానీ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి మిగతా పార్టీలన్నీ కూడా చట్టభద్రత కలిగించేదానికి మన ప్రపోజల్ పెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి గెలిపిస్తే దాని గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత ప్రజలు ప్రభుత్వం అంటే ఏళ్ళనేది వైఎస్ఆర్ ప్రభుత్వాలకి దక్కుతుందని చెప్తాం. ఆ పద్ధతి మానుకోండి. ఇది మన రాష్ట్రం, మనకుంటే ముఖ్యమంత్రి మీరు కావచ్చు, లేదా ఇంకో పార్టీ కావచ్చు. కానీ రాష్ట్ర లాభము అభివృద్ధి దృష్టి మీద ఉండాలి తప్ప ఈ విధంగా చిల్లర స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు మళ్ళా బుద్ధి చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిన్నూరు హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల తల్లిదండ్రులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి. గుండుగోల్ను సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టీకరణ. జగన్ 5 ఏళ్ల పాలనలో మహిళలు మహారాణుల్లా గౌరవం పొందారన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. నేటి కూటమి పాలనలో మాత్రం వారు బలిపశువులుగా మారుతున్నారని ఆవేదన. నర్సాపురం చోరీ కేసులో అంతర్జిల్లా నేరస్తుడి అరెస్ట్. నిందితుడి వద్ద నుంచి 108 గ్రాముల బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.